రాశి సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. షష్టమ సప్తమాధిపతి చంద్రుడు అష్టమంలో ఉన్నారు. అష్టమ శని నడుస్తోంది. అష్టమ శని అంత బలంగా లేదు. వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. అయితే జాతకరీత్యా వ్యాపారాన్ని బాగుందా లేదా, ప్రారంభించవచ్చా లేదా అని చూసుకుని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే అష్టమ శని కొంతమందికి బాగుంటే కొంతమందికి బాగుండదు. ఏలినాటి శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు. వారి వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి బలంగా ఉందా లేదా చెప్పడం జరుగుతుంది. కొంతమంది విన్నాను, మీకు అష్టమ శని నడుస్తోంది, ఏ వ్యాపారం ప్రారంభించవద్దు అని. వ్యాపారస్తుడికి వ్యాపారం ప్రారంభించకపోతే ఎలాగా? జాతకం 50% ఉంటే 50% మన మీద ఉంటుంది. ఏదైనా కష్టే అన్నారు ఫలి, కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారం ప్రారంభించడానికి సరైన సమయం అవునా కాదా చూసుకోండి తప్ప, వ్యాపారాన్ని మొత్తంగా ప్రారంభించుకున్నా ఉంటే నష్టం వస్తూ ఉంటే అది తప్పది. ఇది అందరికీ కాదండి, కొంతమందికే. ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది, ఏ వ్యాపారాలు ప్రారంభించవద్దు అని చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా మీకున్న తెలివితేటలకి ప్రారంభించవచ్చా లేదా అన్నది భావన చూసుకుని ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళండి. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కనుక దగ్గరలో ఉన్న మీ ఆస్ట్రాలజీ కానీ ఎవరైనా కానీ చూపించుకుని చేయొచ్చా లేదా పరిశీలన చేసుకోండి. అది కొంతమందికి కుదరచ్చు, కొంతమంది కుదరకపోవచ్చు. ఇటువంటి సమయంలో జాతక పరిశీలన అనేది కొద్దిగా చేసుకుంటే తద్వారా వ్యాపారాన్ని ఇప్పుడు ప్రారంభించాలా తర్వాత ప్రారంభించాలా అనే భావన ఏర్పడుతుంది. చార్టెడ్ అకౌంట్స్కి, లాయర్స్కి, ఎంబీఏ ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ధనం అధికంగా ఉంటుంది. వచ్చిన ధనాన్ని ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. పిల్లల సంరక్షణ కోసం మీరు చేసే సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫ్యూచర్లో మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది. ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది చెప్పదగినది. భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ఇంట్రెస్ట్లకి రొటేషన్ చేద్దాం అనే వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. దానికంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని వచ్చిన ధనాన్ని బ్యాంకులో వేసుకోవడం కూడా చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేసుకున్న వారు కూడా కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. జాతక పరిశీలన చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. విదేశీ విద్య సంబంధించి వైద్య వృత్తిలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఈ నవరాత్రుల్లో మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధం ఆగిపోయింది, రావట్లేదు అనుకున్న వారికి ఈ నవరాత్రుల్లో ఒక శుభవార్తను వింటారు. మంచి సంబంధం కుదిరే విధంగా గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. నరదిశ అధికంగా ఉంటుంది. చేసిన పనే 2 సార్లు చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. వచ్చిన అవకాశాలని వదులుకోవద్దు. ఇంతకంటే మంచి ఉద్యోగం వస్తుందేమో, వచ్చిన ఉద్యోగాన్ని ఆపి ఇంకో చోట ప్రయత్నిద్దాం అని అనుకుంటారు. అటువంటి ప్రయత్నాలు ఏమి చేయకుండా ఏదైతే ప్రథమంగా వచ్చిన ఉద్యోగాన్ని చిన్నదవచ్చు పెద్దదవచ్చు అవకాశాన్ని బట్టి వదులుకోవద్దు. అది వదులుకున్న తర్వాత ఎన్ని మంచి కంపెనీస్ వచ్చినా, ఎన్ని మంచి జాబ్ వచ్చినా కూడా మీకు అంత అనుకూలంగా ఉండదు. ఈ విషయంలో మీకు మీరుగానే నిర్ణయాలు తీసుకుని వెళ్ళండి, మంచి జరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్య సంబంధించిన వ్యవహారాలు కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. కడుపు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. గ్లైనింగ్ సంబంధించిన ఇష్యూస్ కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు కేతువుతో కలిసి. సహోదరి మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కొన్ని జాగ్రత్త వహించాలి. సంతానాభివృద్ధి చక్కగా ఉంటుంది. ఆ విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం 6వ కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, లక్ష్మీ తామరవతులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు లలిత సహస్రనామ పారాయణం చేయడం కానీ లేదా వినడం కానీ చేయండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు ఆదివారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు